హాయ్ అండి. మనం ఈ వీడియోలో ఇన్‌స్టాగ్రామ్‌లో కాటన్ ఫ్యాబ్రిక్‌తో షరారా అండ్ పెప్లమ్ టాప్ అనేది ట్రెండింగ్ అవుతున్నాయి కదండీ! అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేనైతే 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. కలంకారీ ఫ్యాబ్రిక్ అండి ఇది. 8 ఇయర్స్ పాపకైతే నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. మెజర్‌మెంట్స్ అన్నీ అయితే ఇలా నేను ఫస్ట్ రాసైతే పక్కన పెట్టుకుంటానండి. ఎప్పుడు కటింగ్, స్టిచ్చింగ్ చేసినా. ముందుగా ఈ ఫ్యాబ్రిక్‌ని అయితే 4 మడతల మీద అయితే ఫోల్డింగ్ అయితే వేసేసుకుంటున్నానండి. టాప్‌కి, బాటమ్‌కి అయితే సెపరేట్ చేయట్లేదు. నేను స్టెప్ వైస్ మీకు చూపిస్తూ నేను ఇప్పుడే సెపరేట్ అయితే చేసుకుంటాను. 4 ఫోల్డింగ్ అయితే వేశాను క్లాత్‌ని. మన వైపు క్లోజ్డ్ సైడ్ మనకు ఆపోజిట్ ఓపెన్స్ ఉండేలా చూసుకుని వేసుకోవాలి మడత అనేది. తర్వాత ఇక్కడ 11 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. 10 ఇంచులు బాడీ పార్ట్ లెంత్, అంటే కుచ్చులు పెడతాం కదా కింద, ఆ కుచ్చులు కాకుండా పై వరకు 10 ఇంచులు, ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుని 11 ఇంచులకైతే 2 చోట్ల మార్కింగ్ పెట్టుకుని స్ట్రైట్‌గా పీస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సెపరేట్ చేశానండి. ఇక్కడ 4.5 ఇంచులు అయితే నెక్‌కి, షోల్డర్‌కి పెట్టుకుని 5 ఇంచులు షోల్డర్ డౌన్ అయితే పెట్టుకున్నాను. చెస్ట్ వచ్చేసి 24 ఇంచులు, నాలుగో భాగం 6 ఇంచులకైతే పెట్టుకుని 2 ఇంచులు ఖర్చు పెట్టుకుని చెస్ట్ లూజ్‌ని అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఈ పాపది 22 ఇంచులు, దానిలో నాలుగో భాగం వచ్చి 5.5 ఇంచులు. ఇక్కడ నేనైతే ఎటువంటి డాటు పెట్టట్లేదు కాబట్టి ఒక 2 ఇంచులు ఖర్చుకైతే యాడ్ చేస్తున్నాను. 5.5 ఇంచులకి 2 ఇంచుల ఖర్చు 7.5 ఇంచులు అయితే మార్క్ చేసుకుని మొత్తం షోల్డర్ నుంచి నడుము పాటు వరకు 2 స్ట్రైట్ లైన్లు అయితే డ్రా చేసుకుంటున్నానండి. బిగినర్స్ కూడా యూజ్ చేద్దని ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి. ఇక్కడ చంక రౌండ్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. 1 ఇంచు మార్కింగ్ పెట్టుకుని చంక కార్నర్లో. తర్వాత నెక్ డెప్త్ వచ్చేసి 2 ఇంచులు అయితే పెట్టుకుంటున్నానండి. విడ్త్ డెప్త్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. పాప సన్నగా ఉంటుంది కాబట్టి 3 ఇంచులు అయితే పెట్టాను. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి 3.5 ఇంచులు, 4 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం స్టార్ నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. కొంచెం వంపు తిప్పి కింద నెక్, ఫ్రంట్ నెక్ డౌన్ సైడ్లో ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుని ఇట్లా క్రాస్గా అయితే గీసుకొని కొంచెం కర్వ్ షేప్ తీసుకున్నాను. స్టార్ నెక్కే, దాన్ని అయితే ఇప్పుడేం కట్ చేసుకోవట్లేదండి. డాట్ వేసుకుందాం అనుకుంటే కింద భాగంలో నడుము దగ్గర ఇంకా 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని ఇక్కడ మనం గీసుకున్న లైన్కి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ పార్ట్ వైపు ఏమి తీసుకోక్కర్లేదు ఖర్చు అనేది. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసుకుని ఓపెన్స్ మన వైపు ఉండేలా చూసుకుని 1.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. 1.5 ఇంచులకి మార్క్ చేసుకునేది ఎందుకంటే ఉక్సులు పట్టి, కాజాల పట్టి సపరేట్గా యాడ్ చేయకుండానండి. అట్లా మార్క్ చేసుకుని దానికి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. యాజ్ టీజ్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ అయితే గీసేసుకుంటున్నాను. గీసేసుకుని కట్ చేసేసుకోవడమే. ఉక్సులు పట్టి, కాజాల పట్టి వేయాల్సి వచ్చినప్పుడు ఇలా మార్క్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి పని అనేది. కొంచెం చంకలోతు అయితే తీస్తున్నాను. యాక్చువల్గా చిన్నపిల్లలకి చంకలోతు అయితే అవసరం లేదండి. కాకపోతే నేను ఇక్కడ కొంచెం ఒక 1/4 ఇంచ్ వరకే తీసాను, చూపించానని చెప్పి. మీకు గీసాను ఏదో అలవాట్లో, అందుకోసమనే తీసాను. తర్వాత నెక్ విడ్త్ మనం 1.5 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ మార్జిన్కి నుంచి 2 ఇంచులు అయితే పెట్టుకున్నాను. నెక్ విడ్త్ అనేది, నెక్ డౌన్ కూడా 2 ఇంచులు పెట్టుకుని, బ్యాక్ సైడ్ నెక్ కాబట్టి ఎక్కువ డీప్ అయితే పెట్టలేదు. ఉక్సులు పట్టి, కాజాల పట్టి ఉంటుంది కాబట్టి డీప్ అవసరం లేదండి. కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్ని అయితే కట్ చేసేసుకున్నాం ఫ్రంట్ది కూడా. ఈ నెక్ పీసుల్ని ఉంచుకోవాలండి. స్టిచ్చింగ్ అప్పుడు నెక్ పీసులు అనేవి అవసరం అవుతాయి నెక్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి. ఇవి ఉంటే నెక్ పట్టి స్టిచ్ చేసుకోవడం అయితే ఈజీ అయిపోతుంది. తర్వాత మనం దీనికి రఫిల్స్ స్టిచ్ చేయడానికి, కుచ్చు పెట్టుకోవడానికి మనం క్లాత్ని అయితే తీసుకుందాము. పదకొండున్నర ఇంచులకైతే తీసుకున్నానండి. ఇక్కడ 1.5 ఇంచులు మార్జిన్ తీసుకున్నాను. 10 ఇంచులు అయితే సరిపోతుంది లెంత్. ఇది వచ్చేసి 46 ఇంచులు వెడల్పు అయితే ఉందండి మొత్తం.
4 మడతల మీద ఉంది కదా, 46 ఇంచులు వెడల్పు ఉంది. పొడవు వచ్చేసి 11.5 ఇంచులు అయితే తీసుకున్నాను. 2 చోట్ల 11.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నా దగ్గర 2 మీటర్స్ క్లాత్ ఉంది, కొంచెం పన్నా పెద్దది, అందుకని చెప్పి నాకు ఎక్కువ క్లాత్ అయితే వచ్చింది ఇక్కడ. వీటిని సపరేట్ చేసేసుకుందాము. సపరేట్ చేసుకున్నది 4 ఫోల్డింగ్ మీద ఉంది, దాన్ని 2 ఫోల్డింగ్ మీకు తీసి అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా పెట్టుకోవాలి అన్నట్టు. ఇప్పుడు ప్యాంట్ది నీ లెంత్ వరకు అయితే మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ ప్యాంట్ టోటల్ లెంత్ వచ్చేసి 24 ఇంచులు అండి. 12 ఇంచులు మోకాల వరకు, 12 ఇంచులు అయితే కుచ్చు యాడ్ చేసుకుంటాము షరారాకి. ఇక్కడ మనం ఎలాస్టిక్ వేసుకోవాలి కాబట్టి పట్టీ కోసం ఒక 2 ఇంచులు కూడా యాడ్ చేసుకుని, ఖర్చు కోసం 1/2 ఇంచు, మొత్తం 14.5 ఇంచులు అయితే పొడవు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు, ఖర్చులు ఒక 2 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. 2.5 ఇంచులకి అయితే పెట్టుకున్నాను. తర్వాత కిస్తా వచ్చేసి ఒక 8 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. కిస్తా డౌన్ మార్క్ చేసుకున్న లైన్ నుంచి బయట వైపుకి ఒక 1.5 ఇంచులు అయితే క్రాస్ తీసుకోవడానికైతే కిస్తా దగ్గర మార్క్ చేసుకున్నాను. మోకాల దగ్గర లూజ్ వచ్చేసి 6 ఇంచులకి అయితే మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం అయితే మార్క్ చేసుకున్నానండి. కిస్తా దగ్గర నుంచి మోకాల దగ్గర ఖర్చుతో కలిపిన మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను క్రాస్గా. ఇప్పుడు ఈ క్లాత్ని అయితే సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ని అయితే సపరేట్ చేసేసుకున్నాము. మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు పక్కకైతే తీస్తున్నాను. బిగినర్స్ అయితే కొంచెం ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే తక్కువ కట్ చేస్తే మళ్ళీ క్లాత్ అవసరం అయితే రాదు కాబట్టి. తర్వాత మనం కింద షరారాకి కుచ్చులు పెట్టడానికైతే కావాలి కదా, ఇంకో 12 ఇంచులు అయితే కావాలి. 2 కాళ్ళకి 12 ఇంచుల చొప్పున తీసేసుకుంటున్నాను. వన్ ఇంచు మార్జిన్ యాడ్ చేసుకోవాలండి వీటికి ఖర్చుల కోసం. కింద పట్టీలాగా కుట్టుకోవాలి, పైన కుచ్చుల పైన కూడా ఉంటుంది కదా, అందుకోసం. ఇవన్నీ కట్ చేయగా నాకు ఒక 3 ఇంచులు వెడల్పుతో పెద్ద క్లాత్ అయితే మిగిలింది, దాన్ని హ్యాండ్స్ స్టిచ్ చేస్తాను. తర్వాత ఇలా రౌండ్ నెక్ షేప్ డ్రా చేసుకుని పీసులను అయితే తీసుకున్నానండి బ్యాక్ నెక్కి అటాచ్ చేసుకోవడానికి. ఇదిగోండి మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్జిన్ సహాయంతో అట్లా ఫోల్డ్ చేసుకుని అయితే కుట్టుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ అయితే లాక్కోవాలండి, అప్పుడు స్టిచ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా తీసుకున్న వాటిని ఓ పక్క కొంచెం మడుచుకుని ఒక 1/4 ఇంచుకు మడుచుకొని కుట్టుకుని నెక్కి అటాచ్ చేసేసుకుని చిన్న టక్స్ అయితే పెట్టుకుని నెక్ని తిప్పేసుకుని ఒక చిన్న కుట్టు అయితే వేసేసుకోవాలి. చిన్న కుట్టు అంటే దగ్గరికి అన్నమాట. లైనింగ్ వేసినట్లయితే చిన్నపిల్లలతో కాబట్టి తిప్పేసుకోవచ్చు, లైనింగ్ వేయలేదు కాబట్టి మనం ఇలా సపరేట్ నెక్ పీస్ని అయితే అటాచ్ చేసుకుని తిప్పుకున్నాం. కావాలనుకుంటే బకరంతో కూడా వేసుకోవచ్చు, ఇంకా స్టిఫ్నెస్ కావాలనుకుంటే. నేను ఇక్కడ కాటన్ పీస్నే యూస్ చేశాను. అట్లాగా 2 వైపులా నెక్ పీసుల్ని అటాచ్ చేసేసుకున్నాను. ఫ్రంట్ నెక్ కూడా ఇట్లా క్లాత్ని అయితే తీసుకుని ఆ నెక్ కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్జిన్ ఒకటి గీసి దానికి మన క్లాత్ అందుబాటులో ఉంటే 1 ఇంచు 1.5 ఇంచు వరకు తీసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
6 ఇంచు తగ్గకుండా చూసుకోవాలి. పట్టి మరీ చిన్నదొస్తే కుట్టడం అయితే మనకి ఇబ్బంది అయిపోతుందండి. ఇట్లా ఒక సైడ్ మార్జిన్ కుట్టుకుని నెక్నైతే అటాచ్ చేసుకోవాలి. మార్జిన్ మొత్తం ఒకేలా ఉండేలా చూసుకోవాలి. పావించు, లేదంటే కుట్టు పక్కకు జరిగిపోయి ఊడిపోద్దండి. కార్నర్స్ దగ్గర సూదిని దింపుకుని అక్కడ కుట్టు ఒకటి లాగి మళ్ళీ తిప్పుకోవాలి. అప్పుడు నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్ అనేది. కార్నర్స్లో చిన్న టక్స్ అయితే పెట్టుకుని నెక్కనైతే తిప్పేసుకుని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కుచ్చులు అయితే పెట్టుకోవాలి. అంటే పెప్లం టాప్ కాబట్టి చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం నడుము లూజ్ వచ్చేసి 22 ఇంచులు కదండి మొత్తం. ఇది ఒక పార్ట్ది ఫ్రంట్ పార్ట్ది 11 ఇంచులు ఉంటుంది. ఇది మార్జిన్లు తీసేస్తే ఆ 11 ఇంచులకి మనకున్న క్లాత్ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారం మనం కుచ్చులను అయితే పెట్టుకోవాలి. ఒకే లెవెల్లో వస్తాయి. మనం తీసుకున్న క్లాత్ 46 ఇంచులు అయితే ఉందండి. 46 ఇంచులు డివైడెడ్ బై 11 వేస్తే 4 అయితే వచ్చింది. 4 ఇంచులకి అయితే వచ్చింది. మార్జిన్కి 1 లేదా 1.5 ఇంచు అయితే వదిలేసుకుని 4 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం 4 ఇంచులకు ఉన్న క్లాత్ని మార్క్ చేసుకుని మనకి 6 ఇంచు కావాలా, 1 ఇంచు కావాలా, 2 ఇంచులు కావాలా దాని ప్రకారం మళ్ళీ 1 ఇంచుకి పెట్టుకుని 4 ఇంచులు 1 ఇంచుకి ఇట్లా కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఇదే ఫార్ములా లెహంగాలకైనా వేటికైనా ఇదే ఫార్ములా అండి. చాలా నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్. ఇలా కొంచెం మనం ఒక 5 నిమిషాలు కేటాయించామంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా సరిపోయింది చూసారా. క్లాత్ని ఓదాని మీద ఒకటి వేసి రైట్ సైడ్ 2 ఓదాని మీద ఒకటి ఉండేలా చూసుకుని డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ. రెండు కుట్లు ఒకదాని మీద ఒకటి పడేలా వేసుకోవాలండి డబల్ స్టిచ్లు. మనం ఈ కుచ్చులు అయితే పెట్టుకున్నాం కదండి క్లాత్, ఆ క్లాత్కి ఒక అంచు అయితే కుట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉక్సులు పట్టి కాజాల పట్టీని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఒక 2 ఇంచులకు మార్క్ చేసుకుని ఇట్లా నేను చూపించిన విధంగా రెక్టాంగిల్ షేప్లో అయితే స్టిచ్ చేసుకోవాలి. దానికి ఇప్పుడు మనం కుచ్చులను అయితే అటాచ్ చేస్తాం అన్నమాట. కుచ్చులు కుట్టుకున్న క్లాత్ని దీనికి కూడా అటాచ్ చేసేసుకుని ఒక 2 స్టిచ్లు అయితే వేసేసుకోవాలండి. తర్వాత షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ మొత్తం 8 ఇంచులు అయితే ఉంది. నా దగ్గర ఉన్న క్లాత్ అయితే ఇంకెక్కువే ఉందండి. నేనైతే 2 మడతల మీద వేసి 8 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ డౌన్ అయితే ఒక 1 ఇంచ్కి డౌన్ చేసుకుని అక్కడ మార్కింగ్ చేసుకున్నాను. అట్లా క్రాస్కి అయితే కట్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం చిన్న కుచ్చులు అయితే పెట్టేసుకుంటున్నాను, చిన్న బుట్ట చేయిలాగా కుట్టడానికి. ఈ డ్రెస్కి స్లీవ్లెస్ అయితే చాలా బాగుంటుందండి. మా పాప స్లీవ్లెస్ ఇష్టపడదు, అందుకే నేను కొంచెం చిన్నగా ఈ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసి అటాచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. హ్యాండ్కి తీసుకున్న క్లాత్కి పై పక్క ఒక 5-6 కుచ్చులు, కింద పక్క ఒక 5-6 కుచ్చులు వేసుకుంటే బుట్ట అనేది వచ్చేస్తుంది. స్టిచ్ చేసాకైతే తెలుస్తుందండి లుక్, ఇలా చూస్తే తెలీదు. హ్యాండ్ అయితే అటాచ్ చేసేసుకున్నాము. ఎప్పుడైనా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ నుంచి హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే హెచ్చు తగ్గులు అనేది రాదు, హ్యాండ్ చక్కగా ఉంటుంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకున్నాము టాప్కి.
4 ఇంచులు అయితే ఉందండి లూజు. నేను ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెడుతున్నాను, షింక్ అయినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని. చంక లూజు, తర్వాత మనం బాడీ పార్ట్లో పెట్టుకున్న మార్జిన్ ప్రకారం మార్కింగ్ చేసేసుకుని దాని ప్రకారం స్ట్రైట్గా కుట్లాగేసుకోవాలి. తర్వాత మనం కుచ్చులు పెట్టుకున్న భాగంలో ఒక 1 ఇంచ్కే మా స్టిచ్ అనేది వేసుకోవాలి. నడుం దగ్గర నుంచి కిందకి లాగేసుకోవాలి, పక్కకి లాగేసుకుని 1 ఇంచు లేదా 3/4 ఇంచుకి మార్క్ చేసుకుని ఒక 2 స్టిచ్లు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కూడా పెప్లం టాప్ అయితే రెడీ అయిపోయిందండి. బ్యాక్ సైడ్ ఉక్సులు కాజాలు వేసేసుకుంటే పెప్లం టాప్ అయితే రెడీ అయిపోయింది. మనం నెక్ పట్టీలు కుట్టాం కదా, వాటికి కూడా చేతి పని చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ కిస్తా పాయింట్ ఉంది కదండి, 2 పీసులు కిస్తా పాయింట్లు అనేది అటాచ్ చేసేసుకుని మనం బొందు కోసం అంటే ఎలాస్టిక్ వేయడానికి మనం వదిలాం కదా 2 ఇంచెస్ క్లాత్, ఆ 2 ఇంచెస్ క్లాత్ని ఇలాగా మొత్తం చుట్టూ అయితే కొంచెం ఒక చోట గ్యాప్ వదులుకొని ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి మొత్తం అయితే చుట్టూ కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూసుకోలేదు, కెమెరా అది కొంచెం జరిగేసరికి నాకు కనిపించలేదండి. మొత్తం కిస్తా పాయింట్ నుంచి నడుం వరకు పైన వెస్ట్ వరకు మొత్తం 2 పక్కల అటాచ్ చేసుకుని పట్టీలాగా కుట్టేసుకోవాలి. ఒక్క చోట మాత్రమే మనం ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి గ్యాప్ వదులుకుంటే అయితే సరిపోతుంది. లేదంటే బొందు కుట్టుకోవడానికి ఎలా అయితే వదులుకుంటామో అలా అయినా వదులుకోవచ్చు. అదిగోంటే అక్కడ గ్యాప్ ఉంచా కదా, ఆ గ్యాప్లోంచి ఎలాస్టిక్ని అయితే ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు కింద మనం మోకాళ్ళ కింద మనం అయితే ఇక్కడ కుచ్చులను అయితే పెట్టుకుని క్లాత్ యాడ్ చేసుకోవాలి. షరారా ప్యాంట్ కాబట్టి ఇప్పుడు కూడా ఆ మోకాళ్ళ లెంత్కి పెట్టిన కాలుకు పెట్టిన క్లాత్ 12 ఇంచులు అయితే ఉంది. మనం తీసుకున్న క్లాత్ 46 ఇంచులు ఉంది. 46 ఇంచులు డివైడెడ్ బై 12 వేసుకుంటే మనకి ఎన్ని కుచ్చులు వస్తాయో చూసుకుని దాని ప్రకారం కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, లెగ్కి ఒక లెగ్కి అయితే అటాచ్మెంట్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకో లెగ్ కూడా అటాచ్మెంట్ చేసేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఈ స్టిచ్చెస్ అన్నీ మనం కుచ్చులు అటాచ్ చేసింది తర్వాత అవన్నీ ఉంటాయి కదా, అటన్నిటిని లైన్లో పెట్టుకుని ఒక ½ ఇంచ్ మార్జిన్ చూసుకుని స్టిచ్ అయితే డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ప్యాంటుకి కూడా. కిస్తా దగ్గర కుట్టు మంచిగా పడేలా చూసుకోవాలి, ఎడ్జ్లోకి వెళ్ళిపోకుండా. ప్యాంట్ కూడా రెడీ అయిపోయిందండి, షరారా. ఈ మోడల్ అయితే బాగా పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ట్రెండింగ్గా యూజ్ చేస్తున్నారు. ఇదైతే కలంకారీ ఫ్యాబ్రిక్ అండి. మీటర్ వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది. ఇప్పుడైతే ఇక్కడ ఎలాస్టిక్ అయితే ఎక్కించేసుకుంటున్నాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాస్టిక్ని ఎక్కించేసుకుని ఆ ఎలాస్టిక్ 2 ఎడ్జెల్ని కలుపుకుంటూ ఒక రఫ్ అయితే లాగేసుకోవాలి. 4-5 కుట్లు వేసేసుకుని ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎలాస్టిక్ అనేది బయట కనిపించకుండా ఉంటుంది. షరారా ప్యాంట్ అయితే రెడీ అయిపోయిందండి. టాప్ కూడా రెడీ అయిపోయింది కదా. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, చెప్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
మా పాప అయితే వేసుకుని చూసిందండి, చాలా బాగుంది ఫిట్టింగ్ అయితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.